చెప్పారు కదా 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేందుకు శిల్క పలుకులు పలికిండ్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి, అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా, ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడళ్లకు పడ్డాయా? మరి నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకొకరు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడాల క్యాంప్ ఆఫీసర్ విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్ వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? లేదా నేను మద్దతు చేస్తున్నా, మీరే అనుకోకండి. సోయి వచ్చిందా ఉందని అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగ మాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంటే రమణ ఓడించేందుకు తులం బంగారం అని అవద్దని చెప్పి ఇంకా మంచిగా గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడిస్తానుక నల్లముఖ కొని తెచ్చి అబద్ధాలాడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. ఇక నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల దాకా నరికిండ్రు. ఓ ఇది చేద్దాం అది చేద్దాం పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అడిగినావనుకో, ఏమాయిరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతా. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే నీ గుట్లు వీకి గోటీలా ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినాం పాకిస్తాన్? అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటెనక చంద్రబాబుని చూసినాం, అటెనక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటెనక రోషయ్య గారు వచ్చిండు, అటెనక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటెనక కేసీఆర్ అన్న వచ్చిండు, అటెనక ఈయన వచ్చిండు. ఇక ఈయన వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి కాదు చెప్పని కదా ఇందే మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చినాం బండి అలా నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్న తొండలరెడ్డి కథ అంటే వెనకటికి కూడా అద్దం బాగలేక ముఖం బల కొట్టినాడు, ముఖం బాగలేక అద్దం బల కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దబ్బన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతుండేనా పడకపోతుండేనా? ఇలా ఏం తారీఖు మరి? ఫిబ్రవరి 9. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు మనకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ తిడతాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గుదీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఆ రోజు ఎక్కడు దండం పెట్టి తాగురా మైక్ పట్టుకుని ఎందుకు తాగు. ఆ రోజు ఈ మొనగాడు చంద్రబాబు సంచులు పట్టుకొని చంద్రబాబు పంపిన సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేస్తాడు. ఇవాళ వచ్చాట కేసీఆర్ ఎవడు, ఈయనవడు, ఆయనవడు అని లక్కీ డ్రాల నువ్వు కొట్టినావు, లక్కీ డ్రాల సీఎం అయినావు. అదేదో 5 ఏళ్ళు నడుపుకోకనట కేసీఆర్ తిడతావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో. తిడితే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తిడితే మాత్రం అనే పొట్టోడా నేను చెప్తున్నా. 2 ఏళ్ళే నీ టైం అంతా, 2 ఏళ్ళే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు పక్కా. మొక్కుకో. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో. కానీ నువ్వు పాతాళంలో దాక్కున్నా నీకు మాత్రం ఉంటదిరా పొట్టుడా పక్కా. కేసీఆర్ అంటే మాత్రం ఇడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా ఇడిచిపెట్టాం. ఇక్కడ ఉన్నారు పోలీస్ అధికారులు కూడా
వాళ్ళకు నేను చెప్తున్నా, అయ్యా పోలీస్ అధికారులు, అధికారం ఎవరు అయ్యే సొత్తు కాదు, మళ్ళా వస్తాం. ఇప్పుడు ఎవరైతే నగరాలు చేస్తుండ్రో టోకలు కట్ చేసే బాధ్యత పెట్టుకొని ఉండండి, అతి చేయకండి. ఎమ్మెల్యే సీఎం వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పిన నాగమాగం చేయకుండా అమాయకులైన మా కార్యకర్తల నాయకులను ముట్టుకుంటే ఇడిచిపెట్టాం, తప్పకుండా ఎంబడబడతాం, బరాబర్ ఎంబడబడతాం. తెలంగాణ బిడ్డలం, రేషమున్నోళ్ళం, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం, సింగరేణి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, బరాబర్ గల్లా బట్టి అడుగుతాం. ఏమైంది నీ 420 హామీలు? మా ఆడపిల్లలకి ఇస్తానా 2500? ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాం. ఎప్పుడు ఇస్తావు 4000 పెన్షన్? బరాబర్ అడుగుతాం. తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తావు? బరాబర్ అడుగుతాం. ఇయ్యకపోతే ఈపు చింతపండు చేస్తాం, అది కూడా పక్కా పెట్టాం. కానీ నాకు తెలుసు మా ఆడబిడ్డలు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగానే సపోర్ట్లు కొడుతుర్రు, సీటీలు కొడుతుర్రు మగ పిల్లలు. కానీ మరి నాకు ఒక అనుమానం ఉంది, ఎల్లుండే ఎలక్షన్ ఉండదు. ఇవాళ రాత్రి రేపు రాత్రి జోరుగుంటాయి ఇక దావతులు. వస్తారు, ఇంటింటికి వస్తారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, బుగ్గగిస్తారు, గదవ పట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళ మీద పడతారు. ఒక్కొక్క కాంగ్రెస్ వాడు గ్యాస్ డబ్బా పట్టుకొని వస్తాడు, నేను చచ్చిపోతా అంటాడు. మీ ఎమ్మెల్యే లెక్క, ఓ నేను ఓడిపోయి బేదారు అయినా నేను చచ్చిపోతా, ఈసారి ఏకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కూడా డైలాగులు కొడతారు. పడిపోతారా? మళ్ళా పడిపోతారా? కిన్ని రకాలుగా దగా చేసిన వాళ్ళు, కిన్ని రకాలుగా ద్రోహం చేసిన వాళ్ళు, కిన్ని రకాల అబద్ధాలు చెప్పిన వాళ్ళు. ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నట తీసేయడట. వాళ్ళు నువ్వు పెట్టినావురా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? భూపాలపల్లి జిల్లా చేసింది ఎవరు? భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? భూపాలపల్లిలో కలెక్టర్ ఎస్పీని కూర్చోబెట్టింది ఎవరు? భూపాలపల్లిలో 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు? సింగరేణి క్వార్టర్లు కట్టింది ఎవరు? 19,000 విరాసత్ ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? సింగరేణికి న్యాయం చేసింది ఎవరు? మరి పొట్టోడు పీకిందే ముందు 2 నెలలు. దాని కదా ఇంకా పెద్ద పోజులు కొట్టుకుంటూ వచ్చి నేను తీసేయ్యా. నేను అడుగుతున్నా, తీసేస్తే ఊరుకుందందుకు భూపాలపల్లి అమాయకం కొడుతున్నా. ఈపు చింతపండు అవుతుందని తెలుసు నీకు. మరి నేను ఒకటి అడుగుతున్నా, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఈయన చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. మీరు చూడండి, 6 గ్యారంటీలు చేస్తా అని చెప్పాడు. చేసిందా? 6 గ్యారంటీలు. గట్లనే లంగా. ఎందుకంటే అవి చెప్పినేమో చేయడు, చేయని ఏమో చేస్తాడు, చెప్పని ఏమో చేస్తాడు. అందుకే అంటున్నా, నిన్న తీయా జిల్లాను ఉన్నాడంటే బరాబర్ తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు? మీరు దబ్బన పొరపాటున చెయ్యి గుర్తుకేస్తే బరాబర్ తీస్తాడు. చెయ్యి గుర్తుకు ఓటేస్తే నాకు పొద్దున పంతులు కూడా చెప్పిండు, అది అభయాస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తి మీద పెట్టుకుంటే బూడిదే అయిందా? బూడిద ఇదివరకే 2 నెలల మొత్తం నాశనం, భూముల ధరలు పడ్డాయి. సింగరేణి ఆగం. సింగరేణిని బామ్మదికి రాసిచ్చిండు. నిన్న వచ్చింది కూడా సింగరేణి కార్మికుల కోసమో మన కోసమో కాదు, సింగరేణిని వాళ్ళ బామ్మర్దుంటాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని, ఆ సుజన్ రెడ్డి సాబ్కు రాసిచ్చిండు. అందులోనట ఈ మధ్యన ఇది 1 నెల సింగరేణి కార్మికులు ఉండరా? ఇక్కడ ఉన్నోళ్ళు ఒకసారి శీలావట్టు ఆడుతున్నారు. అరే 60,000 ఇంత తక్కువ ఉంటారు, మీరు రావాలి కదా, ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ రావాలి ఎన్నుకున్నారు. సింగరేణి అన్నలు జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి నల్ల బంగారాన్ని ఆయన అత్తగారి కొంగు బంగారం వాళ్ళ బామ్మర్దికి రాసిచ్చిండు. ఎందుకు? ఇక్కడ సర్టిఫికెట్ పెట్టిండు, కొత్త దుకాణం. ఆయనకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటందుకట సైట్ విజిట్ చేసినట్టు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వన్నట. ఆ సైట్ విజిట్ చేసినట్టు సర్టిఫికెట్ కోసం వాళ్ళు రాగానే, కంపెనీ వాళ్ళు రాగానే వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు మొత్తం రేవంత్ రెడ్డి బామ్మర్దికి పంపుతారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి ఫోన్ చేస్తాడు, రే నువ్వు టెండర్ వేయకరా అంటాడు. టెండర్ వేయకరా అనగానే అవతలోడు బుగులు పడి వేయకపోతే మంచిదట. కానీ దబ్బన వేద్దాం అనుకుంటే ఇటు సర్టిఫికెట్ ఇయ్యడట. సర్టిఫికెట్ ఇస్తేనే టెండర్ వేయాలన్నట. గట్ల మే 25 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలుచుడు మొదలు పెట్టిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటది. ఆ ల్యాబొరేటరీ ఉంటుంది, ఒక ప్రయోగశాల.